మాత్రంలోనే సర్వ పాపాలను తిరిగిపోయి ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని. నందిభట్ట సత్యనారాయణ శర్మ గారండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చున్నాము. అయితే ఈ శని ఇప్పటివరకు చెప్పినట్టు దాని ప్రభావం వల్ల, శని ప్రభావం చేత సాడేసా శని అంటారు, 7.5 సంవత్సరం. కనుక శని జాతకరీత్యా, జన్మలగ్నరీత్యా, శుక్రలగ్నరీత్యా, లగ్నరీత్యా జన్మస్థాన, ద్వితీయ స్థాన, చతుర్థ స్థాన, సప్తమ స్థాన, అష్టమ స్థాన, వ్యయస్థాన సంచారాలలో ఏర్పడ్డప్పుడు శని మహాదశలో కానీ, శని అంతర్దశలో కానీ ఇలాంటి స్థితి వచ్చినప్పుడు అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, అనేక విపత్తులు కూడా కలగజేసేటువంటి ఒక స్థాయి ఉంటుంది. వాటినన్నిటికీ మనం సమకూర్చుకొని శుభస్థానంలో ఉండి ఆ శని యొక్క దోషాన్ని పరిహారం చేసుకోవడానికి 19,000 జపము, 1900 క్షీరతర్పణం, 190 హోమం, ఆ శనికి దానం నల్ల నువ్వులు, ఇనపమాండి, నల్లబట్ట, ఆతో పాటు ఆ నల్లబట్ట ఇనపములతో పాటుగా నలుపు వస్త్రం కూడా బ్రాహ్మణుడికి దానం చేస్తే అనేకమైనటువంటి విశేషం ఇది. దానివల్ల దోషం పోతుంది. ఇటువంటి మహత్తరమైనటువంటి శనీశ్వర దేవాలయంలో ఇక్కడ ఈ క్షేత్రం చాలా పుణ్య విశేషమైనటువంటిది. దాంతోపాటు శక్తివంతమైంది. ఏకమాత్రం దర్శనం చేసిన మాత్రంలోనే సకల పాపాలను కూడా తిరిగిపోతాయని, ఎక్కడెక్కడి నుంచో ఖండాంతర దేశాల నుంచి, జిల్లాల నుంచి, రాష్ట్రాల నుంచి వచ్చి కూడా ఇంత వైభవపేతమైనటువంటి ఒక శనిని దర్శనం చేసుకున్న మాత్రంలో పాపాలు పోతాయని శాస్త్ర ప్రమాణం ఉంది. కాబట్టి అందరూ భక్తులు, సర్వేషాం భక్తజనానాం ఆగతానాం ఆగమిష్యమాణానాం, భక్తులందరికీ కూడా శని యొక్క ప్రభావం చేత సుఖశాంతం కలగాలని కోరుకుంటున్నాం. మహత్తరం. శనైశ్వరాయ నమః. శనిదేవుడి అనుగ్రహం కావాలి అంటే తిరునల్లా క్షేత్రానికి రావాలి. ఎందుకు రావాలి, ఎప్పుడు రావాలి, రాకపోతే ఏమవుతుంది, శని ఏం చేస్తాడు? శని ఒక్కొక్క రాశిలో సుమారుగా 30 నెలల కాలం సంచారం చేస్తూ ఉంటాడు. 200 ఉపగ్రహాలు ఉండేటటువంటి ఈ శనిగ్రహం, మాస్ 2.5%గా ఉండే ఈ శనిగ్రహం, భూమికి అంత దూరంలో ఉండే ఈ శనిగ్రహం ఏం ప్రభావం చూపిస్తాడు? చాలా చూపిస్తాడు. తిరునల్లార్ క్షేత్రంలో నలచక్రవర్తి శనిదోషం పోగొట్టుకోవడం కోసం దమయంతిని తిరిగి వివాహం చేసుకునే నిమిత్తమై ఇక్కడ అర్చన చేసినట్లుగా స్థానిక పురాణం చెబుతుంది. తండ్రికి కొడుక్కి సామాన్యంగా పడదు. ఎక్కడ ఏ ఇంట్లో చూసినా నవగ్రహ మంటపంలో కూడా తండ్రి అయిన సూర్యుడు తూర్పు చూస్తూ ఉంటే, కొడుకు అయిన శని పడమర చూస్తూ ఉంటాడు. నవగ్రహాలలో 9 గ్రహాలలో ఒకే ఒక్క గ్రహం పడమర వైపు చూసేది శనిగ్రహం మాత్రమే. నవగ్రహాలకు సంబంధించిన ధాన్యాలలో కూడా తిలలు, నువ్వులలోంచి మాత్రమే తైలం నూనె వస్తుంది. ఒకప్పుడు సూర్యుడికి కుమారుడైన ఈ శనైశ్వరుడు, ఛాయాకుమారుడు జన్మించిన తర్వాత నల్లగా ఉండడంతో ఇతడు నా కుమారుడేమిటి అన్న అనుమానంతో సూర్యుడు శనైశ్వరుడిని ఒక్కసారి ఇలా చూచాట. చూడగానే ఆ సూర్యుడికి కూడా నల్ల నీడలు అలుముకున్నాయి. అంతటి ప్రభావం ఈ శనైశ్వరుడిది. నా కుమారుడు కాడు అన్న సందేహం కలగడంతో విషయమంతా కూడా వెలికి రావడం, సంజ్ఞ తండ్రి మయబ్రహ్మ ఆ సూర్యునికి అధికంగా ఉండే వెలుతురును కత్తిరించి విష్ణువుకు సుదర్శనంగా అందించడం, ఇవన్నీ పురాణ కథలు. రేపు 6th మార్చ్ శనైశ్వరుడు మీనరాశిలో సంచారం ప్రారంభించేటటువంటి రోజు. చాలా అరుదైన రోజు. 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి రోజు రేపు. కాబట్టి ఈ తిరునల్లార్ క్షేత్రంలో లక్షలాది మంది ఇక్కడికి వస్తారు. శనిదేవుడిని అర్చించే నిమిత్తమై తమ తమ విధానాలలో పరిష్కారాలు చేసే ప్రయత్నాలు చేస్తారు. ఒక్కొక్క రాశిలో శని సంచారం 200 సంవత్సరాలు కనుక కుంభరాశి, మీనరాశి, మేషరాశి, అలాగే సింహరాశి, ధనురాశి, వీటితో పాటుగా 10వ ఇంట ఉంటే కూడా శని అపకారం చేసే స్వభావం కాబట్టి మకర రాశి వారికి కూడా, ఈ రాశుల వారందరూ శనికి సంబంధించిన ప్రత్యేక పరిహారాలు పాటిస్తే మంచిది. పరిహారాలలో శ్రేష్టమైన పరిహారం వృద్ధులను సేవించడం, అలాగే నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, నువ్వులు దానం ఇవ్వడం, మౌనవ్రతం పాటించడం మేలు చేస్తాయి. అన్నట్టు శని మంచి కూడా చేస్తాడు. ఆయుష్యం జీవనోపాయం మరణంచ శనైశ్వర. ఆయుష్యాన్ని, జీవనోపాయాన్ని, ఉద్యోగాన్ని ఇచ్చేవాడు కూడా శనైశ్వరుడే. వివాహం జరిపించేవాడు కూడా శనైశ్వరుడే.
ఎలా చూస్తే అలా గ్రహాలు పనిచేస్తాయి. కనుక పరమాద్భుతమైనటువంటి 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అరుదైనటువంటి రోజు రేపు మీనరాశిలో శని సంచారం ప్రారంభం కావడం. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఇక్కడికి రాలేకపోయినా మన గృహాలలో ఉన్న, కల్వకుర్తిలో ఉన్న, కాకినాడలో ఉన్న మీ ఇంట్లో ఉండే దేవతారాధన చేసేటటువంటి చోట నువ్వులను వినియోగించి దీపం వెలిగించండి. మీ ఇంట్లో ఉండే పెద్దలకు, వృద్ధులకు పళ్ళు పాలు సహాయం చేసి నమస్కరించండి. శని దోషాన్ని పోగొట్టుకోండి. అందరి క్షేమం కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరు సూర్యనారాయణమూర్తి. శ్రీరామ జయం. హ్యాపీ. ఒకసారి మొక్కితే ఈ శనేశ్వరునికి ఉన్నటువంటి సమస్యలకు తీరుతాయని ఇక్కడ ప్రతిదీ శనేశ్వర భగవాన్ మనం ప్రశ్నిస్తున్నాం. చాలామంది వాటర్ పట్టినాయి అంటారా? పట్టినా ఏసీలేమో ప్రేమ వద్దులే, తర్వాత రికార్డింగ్ తర్వాత
ఓం నమః శివాయ ఓం నమః శివాయ இல்லை என்று உன்னை நிலை என்னலாம் இல்லை எல்லாம் இல்லை என்று ஒன்று இந்த எல்லை கண்டு கொண்டோரு பிறப்பதில்லை இல்லையே ஓம் நம சிவாய 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 ஓம் நம சிவாய. తిరునల్లారులో శని పేయాడ్చి పండుగ కార్యక్రమం సందర్భంగా సో మరి హైదరాబాద్ నుంచి ఐసోలిస్ చైర్మన్ సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ రామ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది 6 తారీఖు 7 తారీఖు మరి కూడా ఇక్కడ చూస్తూనే ఉంటారు. మరి అన్నం వండేటప్పుడు కూడా స్నానం చేసేటప్పుడు దైవనామాన్ని చేస్తే జపంలాగా ఉంటుంది. అలాగనే ఏదైనా పదార్థం వండేటప్పుడు భగవంతుని యొక్క నామం తలిస్తే ప్రసాదం లాగా ఉంటుంది. అలాగనే అలాంటి ప్రసాదాన్ని తయారు చేస్తున్నటువంటి ఇక మహిళలందరూ కూడా ఇక్కడ పాటలు పాడుకుంటూ మరి ఏదైతే దైవ ఆరాధన చేస్తున్నటువంటి విజువల్స్ మీరు చూస్తూనే ఉన్నారు. ఇక్కడ గోవిందనామం కానీ ఈశ్వరనామం కానీ మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఏదైనా మనస్ఫూర్తిగా ఏదైనా ఒక నడుచుకుంటూ వెళ్తుంటే దైవనామాన్ని చదువుకుంటూ వెళ్తే అది యాత్రలాగా అవుతుంది. అలాగనే వండేటప్పుడు దైవనామం చదివితే ప్రసాదం లాగా అవుతుంది. అది చేసేటటువంటిది అంతా కూడా భోజనం కూడా ప్రసాదం అవుతుంది. తినేటప్పుడు నామం చదివితే ప్రసాదం తీసుకున్నట్టుగా ఉంటుంది. వండేటప్పుడు చేస్తే ప్రసాదం వండినట్టుగా ఉంటుంది దైవనామం కనుక. సో వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరూ కూడా పెట్టేటటువంటి ఆహార పదార్థము అందరూ కూడా తీర్థంలాగా ప్రసాదంలాగా ఉండాలని మరి ఒక భక్తి శ్రద్ధలతోటి భగవంతుని నామం చదువుతుంటూ ఇక్కడ ఆకుకూరలు చిందుతున్నటువంటి మహిళా మనులు చాలామంది కూడా ఉన్నారు. సో రేపు ఏదైతే శని పేయాడ్చి ఫెస్టివల్ సందర్భంగా మనం ఏదైతే తిరునల్లార్ అంటే తమిళనాడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి ఈ యొక్క దేవాలయం యొక్క గత 30 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క మహా పండుగ కార్యక్రమానికి మరి హైదరాబాద్ నుంచి సోలిస్ ఐ హాస్పిటల్ చైర్మన్ మరి రామ్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఇస్తారు. రేపు అంగరంగ వైభవంగా వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా లక్షల మంది కూడా వస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది కూడా అన్నదాన కార్యక్రమం పెడుతుంటారు. ఎవరెవరితోటో వండించి ఏదో రకమైనటువంటి ప్రజలకు భోజనం పెట్టాలనే ఉద్దేశంతో పెడుతుంటారు. కానీ ఇక్కడ సోలిసిరాము చాలా చక్కగా మహిళల చేత ఏవైతే కూరగాయలు కట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి చేత కూడా మరి భగవంతునామ చేసుకుంటూ వండినటువంటి పదార్థము భక్తి శ్రద్ధలతోటి ఒక ప్రసాదంలాగా ఉండాలన్న విధంగా ఇక్కడ పాటలు పాడుతున్నట్టు మహిళల యొక్క విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. రాధే 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 అనే పాటలు, శివుని పాటలు, అలాగనే విష్ణు పాటలు పాడుతూ ఒక సంపూర్ణమైనటువంటి దైవభక్తితోటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి విజువల్స్ మీరు ప్రస్తుతం చూస్తున్నారు. సో ప్రస్తుతం మనము తమిళనాడు పుదుచ్చేరిలో ఉన్నటువంటి పండుగ తిరునల్లార్ శనిదేవుని పండుగ శుక్రవారం 6 తారీఖు ఉదయం 8:24 శని గ్రహ ప్రయాణము కుంభ నుండి మీనా రాశికి ప్రవేశిస్తుంది. సో ఇలాంటి కార్యక్రమము గత 30 సంవత్సరాలకు ఒకసారి కూడా సో సాధారణంగా అయితే 2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చినటువంటి ఈ పండుగ ఇలాంటి యొక్క మరి కుంభరాశి నుండి మీనరాశికి ప్రవేశిస్తున్నటువంటి ఈ యొక్క గ్రహము 30 సంవత్సరాలకు ఒకసారి వస్తున్నటువంటి సందర్భంగా రంగరంగ వైభవంగా కూడా అంటే 30 సంవత్సరాలు అంటే మనిషి యొక్క కాల పరిమితి దాదాపు 50 సంవత్సరాలు ఉంది. అంటే మనిషి జీవితంలో ఒకసారి కూడా చూడలేనటువంటి పరిస్థితి. చూసే వాళ్ళందరూ కూడా భాగ్యం కనుక 30 సంవత్సరాలకు ఒకసారి చూసే వాళ్ళది భాగ్యం కనుక ఈ యొక్క పండుగకు మరి వివిధ ప్రాంతాల నుంచి కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వచ్ఛందంగా వాలంటీరింగ్ చేస్తూ ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తున్న విధాన్ని సో అన్నదానమే కాకుండా పెట్టినటువంటి పదార్థం
తీర్థం లాగా అంటే పదార్థం మొత్తం కూడా ప్రసాదం లాగా ఉండే విధంగా కార్యక్రమం ఉండాలని వారు మరి ఇక్కడ వచ్చినటువంటి కూరగాయలు కట్ చేస్తున్నటువంటి మహిళల చేత ఒక మంచి భక్తి గీతాన్ని ఆలపిస్తూ కట్ చేసేంత వరకు కూడా ఆలపిస్తూ మరి వారిని చేసే విధంగా ఉండేలా విధంగా మరి ప్రయాణిస్తూ ఇక్కడ చేస్తున్నటువంటి సోలిస్ రామ్ గారు చైర్మన్ గారు వారి భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో దగ్గరుండి కూడా కార్యక్రమాలు అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మానవ సేవయే మాధవ సేవ అనే విధంగా కూడా అందరికి దగ్గరుండి ప్రతి కార్యక్రమాలు చూసుకున్నటువంటి సోమ్ గారు మరి సోలిస్ హాస్పిటల్ చైర్మన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. పేరులో రాము అంటే రాముడు, అలాగనే సేవా కార్యక్రమాలు కూడా అంత గొప్పగా చేస్తుంటారు. సో మీరు మొదటి నుంచి దైవభక్తులా సార్? మొదటి దగ్గర నుంచి అంటే మా బ్లడ్లోనే ఉందండి. మా అమ్మగారు చాలా భక్తురాలు, ఆంజనేయ స్వామి భక్తురాలు. ఆమె దగ్గర నుంచే అది మాకు వచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం ఆంజనేయ స్వామి భక్తులు. మా చిన్నతనం నుంచి ఒక విలువలతో ఒక భక్తితో మమ్మల్ని పెంచింది మా మదరు. అందుకని సేవ చేస్తున్నాం. సో ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా అంటే దేవుడిని పూజించడం ఒక ఎత్తు, కానీ వచ్చినటువంటి భక్తులకు అన్నదానం కానీ చాలా వరకు కార్యక్రమాల దగ్గర నుండి చేపిస్తారు. ఇంత ఓర్పు ఎలా వచ్చింది సార్ మీకు? అంటే ఓర్పనన్నం ఏదైనా మనకి ఇష్టమైంది చెయ్యాలి అనుకున్నప్పుడు పర్ఫెక్షన్గా చేయాలి. ఓర్పు అనేది కాదండి, చెయ్యాలని ఇష్టంతో చేసిన ప్రతి పని చక్కగా వస్తుంది. సో ఏదైతే ఉందో ప్రసాదం అన్నం పెట్టేయడం ఒక ఎత్తు. సో అందరూ కూడా వచ్చినటువంటి భక్తులకు ఏదో అన్నం దాహం తీర్చాలి అని అనుకుంటారు. కానీ మీరు వచ్చినటువంటి మీ వాలంటీర్గా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక పాటతోటి భక్తి ఏదైతే శివనామం కావచ్చు, హరినామం కావచ్చు, అలాగనే చూసినట్టయితే కేశవనామం కావచ్చు పాటిస్తూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉంటుందండి. అంటే ఇది నేను చేసే కార్యక్రమం సేవా కార్యక్రమానికి భక్తి కనుక తోడైతే ఇంకా బాగుంటుంది. మేము పెట్టేది అన్నదానం అని అన్నాం, అన్నప్రసాదం. ఎప్పుడైతే భక్తితో చేస్తామో అది ప్రసాదం అవుతుంది. నార్మల్గా వెళ్తే మార్కెట్లో దొరుకుతుంది, అన్నం చాలా దొరుకుతుంది. కానీ మేము పెట్టేది అన్నదానం కాదు. మరలా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, అన్నప్రసాదం అని చెప్పాలి అంటే భక్తితో చేసిన దాన్నే ప్రసాదం అని చెప్తాం. నడుస్తూ దేవుడి యొక్క నామం చేసుకుంటూ పోతే యాత్ర అవుతుంది. సో స్నానం చేసేటప్పుడు దేవుడి నామం కొలిస్తే జపం అవుతుంది. అలాగే వంట చేసేటప్పుడు వండితే ప్రసాదం వండినట్టు, తినేటప్పుడు జపం చేస్తే ప్రసాదం తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఈ ఆలోచన మీకు ఎలా తట్టింది? చాలా చోట్ల చూశానంటే చాలా క్షేత్రాలకు వెళ్ళాను, తిరిగాను, చూశాను. ఈ క్షేత్రాల్లో వెళ్ళినప్పుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ వారు వంట చేయటం చూశాను. అలాగే భోజనం ప్రసాదం తీసుకునేటప్పుడు ఎవరైనా సరే హరినామ సంకీర్తన చేస్తూ తినమని చెప్తారు. అలా తీసుకున్నదే ప్రసాదం అవుతుంది. అలాగే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళతో వీళ్ళందరూ మీరు చూసే ఉంటారు, వీళ్ళ వందల మంది వీళ్ళందరూ సేవ చేయడానికి వచ్చారు. ఈ సేవ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు 60 ఏళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. సేవ చేయడానికి వచ్చారు. భక్తితో చేసిన దాన్ని ప్రసాదం అంటారు. ఇది మా పెద్దలు మాకు చెప్పిన ఆలోచన కాబట్టి మేము భక్తితోనే చేస్తాం. సో గతంలో చూసాం 2 years క్రితము తిరుపతిలో 1,000,000 హనుమాన్ నామ జప చాలీస తీసుకొచ్చారు. సో తర్వాత కూడా మీ గుంటూరులో కూడా ఏదో టెంపుల్లో తీసుకొచ్చారు. ఇక్కడ అంటే ఈ యొక్క విధానాన్ని చేయాలంటే మనసుతో పాటు భక్తి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నా దగ్గర డబ్బులునే నేను గది చేపిస్తా అని చెప్పుకోవచ్చు, కానీ భక్తి కూడా ఉంది మీలో. ఈ భక్తి యొక్క కార్యక్రమం ఇంకేం చేయాలనిపిస్తుంది? అంటే చాలా చేయాలని ఉంది. భగవంతుడు ఇస్తున్నాడు. భగవంతుడు అంటే డబ్బే కాదు, ఓపిక ఇచ్చారు. మంచి మిత్రులు, ఇదిగో మాకు ఇలాంటి వారు చాలామంది వచ్చారు. నా ఫ్యామిలీ వీళ్ళందరూ సహకరిస్తున్నారు. కాబట్టి ఇంకా ఎన్నైనా చేయాలి అనే తపన ఉంది. ఇంకా ప్లానింగ్ అంటారా, ఇప్పుడు గుడి కడుతున్నాము, అలాగే బడి కట్టాము, 2 టెంపుల్స్ ఇప్పటికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయినాయి, వేద పాఠశాల నడుపుతున్నాము. ఇంకా చాలా చాలా చేయాలని ఉంది. తప్పనిసరిగా మాకు భగవంతుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తాడు. మేము చేస్తాము
అనే భగవంతుడు నమ్ముతున్నాం కాబట్టి ఇప్పటిదాకా ఇచ్చాడు కాబట్టి ఇంకా ఇస్తాడు అనే ఉద్దేశం చొప్పున చెయ్యాలి అనుకుంటున్నాం, చేస్తాము. ఈ టెంపుల్ ఎన్నుకోవడానికి కారణం ఏముందా, గొప్ప విశిష్టత ఏమైనా ఉందా? మీ అది తప్పనిసరిగా అండి. ఈ టెంపుల్కి నేను 22 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి కొంతకాలం పాటు ఒక 6 నెలలు 9 నెలలు ఇక్కడ నేను ఉండటం జరిగింది. ఉన్నప్పుడు నేను నాకు తెలియని ఒక ఆనందం వేసింది. కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ నా జీవితంలో ఇంకొక చరిత్ర జరిగింది. కాబట్టి అది సందర్భం కాదేమో అనుకని నేను చెప్పటం అనేది దాని మీద ఉన్నాను. తప్పనిసరిగా ఇక్కడికి వచ్చాను. నాకు ఒక ఆనంద అనుభూతి నాకు కలిగింది కాబట్టి ఇక్కడే చేస్తున్నాను. ఇక్కడే లేదండి, ప్రతి పుణ్యక్షేత్రాల్లోనూ చేస్తాం. హరిద్వార్లో చేశాను, శ్రీశైలంలోనూ చేశాను, అలాగే తిరుపతిలో చేశాను. గోదావరి పుష్కరాలు వస్తే పుష్కరాలు, ప్రతి పుష్కరాలకి రోజుకి మేము 5,000 నుంచి 10,000 మంది దాకా జరుగుతుంది. మొన్న రీసెంట్గా ఎవరు మన గోదావరి కనిలో భోజనాలు పెట్టాము మేము కాళేశ్వరంలో. రోజుకి 8,000 9,000 మందిని పెట్టాము. ఇక్కడే చేయాలని లేదు, ఎక్కడ ఏ విధమైన దైవ కార్యాలు జరుగుతాయో అక్కడ మేము ఉంటాం. ఏం చెప్తారు భక్తులకు, ఏం చెప్తారు రేపు వచ్చినటువంటి భక్తులకు? రేపు ఎంతమందికి భోజనం పెట్టే అవకాశం? మేమైతే 1,00,000 మందికి ప్రిపేర్ అయ్యి వచ్చామండి. 1,00,000 మందికి పెట్టాలనే ఉద్దేశం చొప్పున వచ్చాం, ప్రిపేర్ అయ్యి వచ్చాం. అవసరమైతే ఇంకొక 40,000 50,000 మంది పెరిగినా కూడా చేయడానికి రెడీగానే ఉన్నాం. ఏమేమి కర్రీస్ పెట్టే అవకాశం ఉంది? అంటే మేము అంతా హైజీనిక్ కంటైనర్ ఫుడ్ పెడతాము. దీనికి వచ్చేసి సాంబార్ రైసు, కర్డ్ రైసు, అలాగే మన పొంగల్ పెడతాము, సాంబార్ రైసు, టమాటా రైస్ పెడతాము, అలాగే స్వీటు, ఇంకా 4-5 రకాలైన రైస్లు తయారు చేసి పెడతాము. భక్తే కాదు, కరోనా సమయంలో కూడా చాలా చేశారు, మేము కూడా దగ్గరుండి కూడా చూసాము. సో మీరు ఉన్నటువంటి మీ హాస్పిటల్లో కూడా హరినామస్మరణమే ఉంటుంది. సో అంటే బాగా మీరు భక్తి చిన్నప్పటి నుంచి కాదు, ఇక 10 మంది కూడా పంచుతున్నారు. సో ఇలాగనే మీరు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో వచ్చినటువంటి భక్త జనాలు అందరూ కూడా శుభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓం నమ శివాయ. సో రామ్ గారి సతీమణి సుధారాణి గారు ప్రస్తుతం మనతోన్నారు. సో కార్యక్రమాలు ఏది చేసినా కానీ ఇప్పుడున్న పరిస్థితులతో సమాజానికి సేవ చేయాలన్నా కూడా ఖచ్చితంగా కూడా మరి డబ్బులు కావాల్సిందే. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మహిళలు ఇంట్లో జాగ్రత్తలు చాలా చెప్తుంటారు. ఆ జాగ్రత్తలు మరి పట్టించుకుంటారా, పట్టించుకోరా? సో డబ్బులను తీసుకొని ప్రజలకు ఇస్తున్నారు. సో మరి ప్రజల నుంచి ప్రేమాభిమానాలను చూసి సంతోషపడతారా? వారి మాట తెలుసుకున్నా. హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాం. నిజంగానే బాగున్నా మేడం? సూపర్. కార్యక్రమాలు అన్నీ చూసి అసలు సంతోషం మాకు కూడా. ఇంకా చేయమనే పెట్టానంటారా? ఇంకా పెట్టమనే చెప్తామండి. మీరు కూడా భక్తి పర్వాలే. భక్తి అని నాకు తెలీదు, ఆయన చేస్తుంటే అదొక ఆనందం మాకు. ఏ ప్రత్యక్ష దైవం అంటారు. ఆయన అలా చేస్తుంటే అందరికీ పెట్టాలని ఆయనకి ఇష్టం. ఆ ఇష్టం మీద మాకు కూడా అలాగే సంతోషంగా అనిపిస్తుంది. మీరు ఏదైనా చెప్పారా, గిది చేయండి అండి, గిది చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పారు? ఆయన ఏం చెప్తే దాన్ని బట్టి ఫాలో అయ్యారా? ఇంకా పెట్టమని చెప్తూ ఉంటాము, అంతేగాని ఇది చెయ్యండి అది చెయ్యండి అని మేము చెప్పను. మీరు నిజంగా ఏ దేవుని మొక్కుతారు ఎక్కువ? ఆయన పేరంటే రామాంజనేయులు, రాముడు అంటే ఇష్టమా, ఆంజనేయులు అంటే బాగా ఇష్టం అంటారు. మరి మీకు ఈ రామాంజనేయులు ఇష్టమా? మా అత్తగారికి అలా రాముల వారి ఇష్టము, అట్లాగే ఫాలో అయిపోయాము. మీకు కూడా అంతే సేమ్? సేమ్ అంతే. ఈ రామాంజనేయులు ఫాలో అవుతారు అంతే. భోజనాలు పెట్టడం ఇష్టమైన? ఇష్టమేనండి. భక్తులకు కానీ వేరే వాళ్ళకి బాగా ఇష్టం. టెంపుల్కి వెళ్ళమని కూడా చిరాకు వాళ్ళేదా మేడం? చిరాకు ఉంటుంది, ఉండకుండా ఏం లేదు, చిరాకు పడుతుంటాంగా. డబ్బులు మీ ముందరకెళ్ళి చాలా తీసుకెళ్ళి వెళ్తుంటారు, ఏమో పోతున్నాయి అస్సలు ఉండదు. మంచికే కదా అని అనుకుంటారా? అంతే, ఇంకా ఖర్చు పెట్టమని అంటాం కోసానికి అంతే. మీ పాప ఏమంటుంటుంది? మా పాప ఇక్కడే ఉందిగా, అడగండి మా పాపని కూడా. మమ్మీ మా పాప ఇంకా ఎక్స్ట్రా పెట్టాలమంటది అంతే. ఆమె కూడా అంతే, అబ్బాయి కూడా అంతే. చూస్తే ఆయన కొంచెం తక్కువ పెడతారు. చెప్పండి మేడం. యాక్చువల్లీ వీరిద్దరు కడుపులో పుట్టడం మీకు? తప్పకుండా అండి. అందరికీ నమస్కారం అండి, నా పేరు అమృత. ఇంకా ఇందాక మీరు ఏదో అడిగారు, రోజైనా సుకృతం అనుకుంటారా వీరికి? అయ్యో తప్పకుండా అండి, 100% కాదు 1000% అనుకుంటా. పెడతారా మేడం లేచినప్పుడు?
ఎవరికి వాళ్ళిద్దరికి అంటే అది మరీ ఫిల్మిస్టిక్గా ఉంటుందేమో కదండి. మీ బాస్ అని చెప్తున్నారు మరి ఆయన. తప్పకుండా అండి. అంటే ఈ రెస్పెక్ట్ అయితే 100% ఉంటుందండి. మరీ రోజు లగవంగానే కాళ్ళకి దండం పెట్టడం అని సినిమాల్లో చూపిస్తారు కానీ విడిగా ఉండవండి. ఏం చెప్ సో నిజంగా కూడా పిల్లలు అంటే వాళ్ళ కోసం ఖర్చు పెడితేనేమో మా కోసం అయితే ఇవ్వరు, కానీ ఏదైనా అడిగినప్పుడు సందర్భం వచ్చిన భక్తి కానీ వేరే వేరే కానీ బాగా ఇట్లా ఖర్చు పెడుతున్నారని ఎప్పుడైనా అనిపించింది? అంటే అదే లేదు, బేసికల్గా మాది జాయింట్ ఫ్యామిలీ అండి. సో మాకు ఫస్ట్ నుంచి కూడా ఏది తెచ్చినా అందరికీ తీసుకొని వచ్చేవాళ్ళు, ఒక్కళ్ళకి ఈవెన్ బర్త్డేస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ. సో మాకు ఫస్ట్ నుంచి కూడా అన్నీ షేర్ చేసుకోవడం అనేది అలవాటైంది. మా ఇంట్లో కూడా ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అలానే పెంచాం కాబట్టి ఎంతవరకు అంటే లైక్ 10 రూపీస్ ఇచ్చిన 5 మెంబర్స్ ఉంటే 5 మెంబర్స్కి, 6 మెంబర్స్ ఉంటే 6 మెంబర్స్కి అలా షేర్ చేసుకునేదే నేర్పించారు. కాబట్టి మాకేమీ డిఫరెంట్గా కానీ అంటే లైక్ ఏం అనిపించట్లేదండి. ఫస్ట్ నుంచి ఉన్న దాంట్లో ఇంకోళ్ళకి పెట్టి మనం తీసుకుంటే అది మనకి వెళ్తుంది అనేసి అదే నేర్పించారండి. జనరల్గా కొంచెం స్థాయికి వచ్చిన తర్వాత అంటే రామ్ గారు ఏమో చూస్తే మరి ఇప్పుడు ఈ టైప్లో చూస్తే రామ్ గారు కూడా ఇక్కడ పనిచేస్తున్నారేమో అనుకుంటారు బయట నుంచి చూసిన వాళ్ళు. ఆ టైప్లో ఒదిగిపోతాడు, ఆయనే అన్నం పెడుతుంటారు. కానీ పిల్లలు కొంతమంది పిల్లలు ఏం చెప్తారంటే డాడీ మనది ఆ పొజిషన్ కాదు, మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి, మనం ఆడ ఉండాలి వాళ్ళతో కూడా అని చెప్తుంటారు. మరి ఈ విషయంలో మీరు అంటే మా నాన్న ఎప్పుడైనా ఫస్ట్ నుంచి మాకు నేర్పించింది మనుషులందరూ ఒకటి, ఉన్నోళ్ళు లేనోళ్ళు, జాతి భేదం కులం మతం ఇవన్నీ కాదు, మనిషి అనేవాళ్ళు ఎవరైనా ఒకటే. అది ఎంత పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా అందరూ ఒకటే. సో మాకేమి అంటే లైక్ నాన్న ఇక్కడ ఉంటే డిఫరెంట్గా కానీ అంటే మంచి మోరల్స్తో అయితే మమ్మల్ని పెంచారని మేము అనుకుంటున్నామండి. బట్ అది మాకు ఎప్పుడు అలా డిఫరెన్స్ అనేది కనపడలేదండి. నేను కూడా ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్కి పోతే అట్లా ఆ టైప్ ఉండాలని నాకు కూడా అలా అనిపించేది. రామ్ గారిని చూసిన తర్వాత ఇది కాదురా జీవితం అనిపించింది నాకైతే. ఎందుకంటే అంత ఉన్నప్పుడు కూడా ఒక సామాన్య వ్యక్తికి వచ్చి మన షష్టిపూర్తిలో చూశాను నేను, అందరు కూడా తిన్నారన్న పలకరేయడం అంటే చాలా మందికి వస్తుంది. మీరు ఇలాంటి క్వాలిటీ మీ డాడీలో కాకుండా ఇంకెక్కడ చూసారా? అంటే ఫస్ట్ మా నాన్న వచ్చేసరికి సెల్ఫ్ అనేది పక్కన పెడతారు, అందరి కోసం అనేసి పెడతారు. సో మాకు అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కాబట్టి మీకు ఏమైనా కొత్తగా డిఫరెంట్గా నాకు చాలా డిఫరెంట్. అదే మాకు చిన్నప్పటి నుంచి అది మేము మా నాన్నని చూసి 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 మాకేం కొత్తగా అనిపించింది. నాన్న ఫస్ట్ నుంచి అలానే ఉన్నారు కదా అన్నట్టుగానే ఉన్నదండి. చాలా మంది అంటే కొంతమంది చిన్న మేనేజర్ పోస్ట్ ఉంటేనే అసలు ఒక రకమైనటువంటి విధానం చూస్తుంటారు. అది ఆ రకంగా చెప్తున్నాను చాలా వరకు చూసినప్పుడు. సో మీ డాడీలో నచ్చిన క్వాలిటీ మీకు? మీరు చెప్పారు కదండి, అదే క్వాలిటీ నాకు నచ్చింది. అందరినీ ఒకటేలాగా చూస్తారు, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ. ఈవెన్ పెద్ద అంటే లైక్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చినా కూడా అంటే లైక్ నాన్న ఏంటి అంటే ఒకటేలాగా ట్రీట్ చేస్తారు అన్నదే మాకు తెలుసు. మనుషులందరూ ఒకటి బేసికల్గా అలానే చూస్తారు. ఏ ప్రోగ్రామ్ పెట్టినా మీకు ఎగ్జైటింగ్గా ఉంటుందా? మీరు కూడా పని చేయాలనిపిస్తుందా? కంపల్సరీ మీరు కూడా ఆయనతో ఉండాలనిపిస్తుందా? తప్పకుండా అండి అనిపిస్తుంది. బట్ ఒక్కసారి కుదిరిద్ది, ఒక్కసారి కుదరకపోవచ్చు, అంతే అండి. ఈ సందర్భంగా మీ డాడీకి ఏం చెప్తారు మా టీవీ తరపు? నాన్నకి ఏం చెప్పగలుగుతామండి, ఫస్ట్ నుంచి ఉన్నది. మా సపోర్ట్ మీకు ఉందని చెప్తారా? లేకపోతే ఇలాంటి కార్యక్రమం ఎన్ని చేసినా మీ జీవితాంతం ఉంటారని చెప్తారా? ఎప్పుడైనా లంచ్ హోటల్కి మొన్న మేము మీ ఆఫీస్కి వస్తే మేము తినొచ్చామని చెప్పాము. ఆల్రెడీ 3 సార్లు వచ్చి తిన్నారేమో కనుకోపో సార్ మేము తినొచ్చామని కూడా చెప్పాము. కాదండి, ఎప్పుడైనా ఏదైనా హోటల్కి వెళ్ళినా కూడా ఫస్ట్ చుట్టూ ఎవరున్నారు అనేసి చూస్తారు. ఎవరైనా పూర్ పీపుల్ కానీ ఎవరైనా ఉన్నా కూడా ఫస్ట్ వెళ్ళంగానే ఆర్డర్ చెప్పకుండా నాకు ఇది కావాలి అని చెప్పకుండా బయట ఉన్న వాళ్ళకు అంటే లైక్ ఇది పార్సిల్ చేయించు, ఫుడ్ పార్సిల్ చేయమని చెప్తారు. సో అది అంటే లైక్ ఒకటే చెప్తారు, ఎవరైనా ఇంత కష్టపడేది అన్నం కోసమే. ఆ అన్నం మనం అంటే వాళ్ళకి రోజు మనం పెట్టలేకపోయినా అట్లీస్ట్ మనకి వీలైనప్పుడు మనం పెట్టగలిగితే వాళ్ళు ఒక పూటైనా హ్యాపీగా తింటారు కదా, తృప్తిగా తింటారు కదా, ఆ ఆనందం చాలదా మనకి అనేదే చెప్తారు. రేపటి గురించి రేపు కార్యక్రమం గురించి ఏం చెప్తారు? బ్రహ్మాండంగా 1,00,000 మందికి చాలా రేపటి కార్యక్రమం అంటే మీరు రేపు అడిగితే చెప్తానండి, ఈరోజు అడిగితే ఎలాగా. మీ ప్రిపరేషన్ ఎలా ఉంది రేపటికి? ప్రిపరేషన్ యాజ్ యూజువల్ అండి. స్వతహాగా ఏ దేవుని మొక్కుతారు మేడం మీరు? స్వతహాగా ఫస్ట్ నుంచి ఇంట్లో రాముల వారే కాబట్టి రాముల వారే. బట్ నా ఫేవరెట్ గాడ్ వచ్చేసరికి సాయిబాబా బాగా ఇష్టము. థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం మనతోటి వారిని అడిగి మరికొంత చెప్పండి సార్, మీ ఇద్దరు జోడేట్లాగా చాలా ప్రోగ్రాంలు చూశాను, మీరు కూడా చాలా ఆలోచనలు ఇస్తుంటారు. సో ఏం చెప్తారు ఇక రేపటి గురించి? మా నందనంపాటి రామాంజనేయులు గారు ఏ కార్యక్రమం చేసినా ఆయన ఎమ్మట నేను లక్ష్మణులాగా, ఆయనకన్నా 1 సంవత్సరం పెద్ద అయినా సరే నేను లక్ష్మణులాగా పనిచేస్తాం.
మరి రాము గారు ఈరోజే కాదు ఎన్నో సేవా కార్యక్రమాలు ఈయన ఊహ తెలిసినప్పటి నుంచి సేవా కార్యక్రమాలు చేయటంలో మొదటగా ఉంటారు. మన అందరికీ తెలుసు, మన వీపీఐకి తెలుసు, ఇది 4వసారి ఇది శనిపేసి అనేది మన ఆంధ్రాలో బ్రహ్మోత్సవాలు ఎట్లాగో దేవాలయాలకి ఈ శనీశ్వరుడి దేవాలయం ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇంపార్టెంట్ అయిన దేవాలయం ఈ శనీశ్వరుడి దేవాలయం. ఈ శనీశ్వరుడి దేవాలయం ప్రతి 2.5 సంవత్సరాలకి రాశి మారినప్పుడు ఇది శనిపేసి జరుగుద్ది. ఈ పేసీలో గత 3 సార్లు ఇక్కడ అన్నదాన కార్యక్రమం సుమారు 1,00,000 మంది పైకి చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా దానిలో భాగంగానే ఈసారి ఇక్కడ వచ్చేస్తున్నాం. ఈసారి ఏమైందంటే శనిపేసి ఫ్రైడే వచ్చింది. మామూలుగా ఫ్రైడే కాకుండా శనివారం రోజు ఎక్కువగా శనికి భక్తులు వస్తారు కాబట్టి శనివారం ఆదివారం 3 రోజులు ఏకదాటిన ఇక్కడ ఈ కార్యక్రమం 1,00,000 మంది పైన భక్తులకు చేయటం జరిగింది. అంతేకాకుండా తర్వాత కంటిన్యూగా 45 రోజులు ఈ ఉత్సవాలు ఉంటాయి. అప్పటి వరకు దగ్గర ప్రతి సంవత్సరం 2 లక్షల మందికి రాముగారు భోజనాలు ఇక్కడ తయారు చేసి పెడతాం. మరి ఇలాంటి కార్యక్రమాలు చేయటంలో ముందు ఉండి ఎన్నో ఆయన చేసే దాంట్లో ఏదో చిన్నగా మేము కూడా ఒక ఉడతాభక్తిగా రాముడికి ఒక ఉడతాభక్తిగా బ్రిడ్జి కడితే ఎట్లా రామాయణంలో ఎట్లా ఉందో అట్లా మేము కూడా ఉడతాభక్తిగా సహాయం చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో మంచి చేస్తారు. ఇంకా చాలా కార్యక్రమాలన్నీ ఇంకా రాము గారు చేసే కార్యక్రమాలు ఇంకా మీకు రేపు వివరిస్తాను. అలాగనే రాము గారితో బెస్ట్ ఫ్యామిలీగా ఉన్నటువంటి మరి కొంతమంది వారితో నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మా అన్నయ్య ఇలా చేయడం నాకు ఇంకా చాలా చాలా ఎంత హ్యాపీ అంటే చెప్పడానికి అర్థం కానంత హ్యాపీ అనమాట. మీరు అన్ని ప్రోగ్రామ్లకు అటెండ్ అవుతుంటారు? మోస్ట్లీ అవుతూ ఉంటాం. అది చాలా అన్నిటి ప్రోగ్రామ్స్కి. ఏమని పిలుస్తుంటారు బాగా? సంత ఓన్ సిస్టర్ లాగా ఇద్దరు. నాకు ఓన్ బ్రదర్ అనమాట. ఓన్ అంటే వేరే బ్రదర్ కాదేమో అన్న ఫీలింగ్ అసలు ఎప్పుడు రాదు. దేవుడు ఇచ్చినంటే ఇంకా నాకు నా అన్నయ్యనే వస్తుంది ఎప్పుడు కూడా. మీ వారు కూడా ఒకటో క్లాస్మేట్స్ అని కూడా చెప్తున్నారు. అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూస్తే వాళ్ళిద్దరు కరెక్ట్, అలా ఉండడమే కరెక్ట్ అని మేమేమైనా అయినా కూడా హ్యాపీ ఉంటాం అన్నమాట. కోసం సినిమా చూసుంటారా? చూసాం. ఉన్న నేస్తామా అలానే అనిపిస్తుంది. మీషం ఎక్కువ. అవునవును అవును. రామ్ గారు చేసిన ప్రోగ్రాంలలో మీకు బాగా ఇష్టమైన ప్రోగ్రామ్ ఏమండి? ఇష్టమైన దేవుడి యొక్క హనుమాన్ చాలీసా, ఇక్కడ ఇది ఒకటి హనుమాన్ చాలీసా. ఏ ప్రోగ్రామ్ కూడా అన్నయ్య భోజనాలు అంటే ఎవరికైనా చాలా చాలా పెట్టాలి బాగా. అసలు చూస్తే అలా ఇలా చేస్తున్నారు, అబ్బా ఎంత అసలు ఎలా అంటే దానికి చెప్పడానికి కూడా అర్థం కానంత హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఇది సాధ్యమా, ఎలా చేస్తారు ఇలా అని. రామ్ గారు ఓకే, వాళ్ళ వైఫ్ ఎలా ఉంటుంది మీతోటి? మా వదిన అంటే వదిన ఇంకా ఫుల్ మగవాళ్ళు పొద్దున కానీ ఆడవాళ్ళు పొద్దుగరటం ఇంకా బాగుంటారు అనమాట. ప్రతిదీ బాగా. మిమ్మల్ని ఏమనిపిస్తుంది? సుజాత అంటే మా వదినలాగా ఓన్ వదిన అంతే. కూతురు ఎలా ఉంటుంది మీతో? ఇంకా మాకు చెప్పాల్సిన అవసరం ఎత్తుకొని తిరిగి వాళ్ళ చాలా. వాళ్ళ అమ్మాయి ఉన్నా కూడా లైక్ అంకుల్ నేను పడుకుంటే ఇంట్లో కొత్త టీవీ వస్తే నన్ను లేపి తీసుకొని వెళ్ళి నా చేత ఆన్ చేయించి కొత్త డ్రెస్ పెట్టి పంపించారు. అంత ఇదిగా ఉంటారు. వాళ్ళ అంకుల్ అంటే ఈమెకి కానీ వీళ్ళకి కానీ ఎంత ఇష్టం అంటే మేము కూడా అంత ఇష్టం చూపించమేమన్నంత ఇంట్రెస్ట్ అనమాట. అంత ఫ్యామిలీ. మా వదిన కూడా అంతే, అన్నయ్య అంటూ. చెప్పండి సార్, బాగా చెప్తున్నారు. రామాంజలి గారు నమ్మిన పంటు సోము గారు ఉన్నారు ప్రస్తుతం. వారిని అడిగి మేము తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. నా పేరు సుబ్బారావు. రామాంజనేయులు నేను చిన్ననాటి స్నేహితులం అంటే 1వ తరగతి నుంచి ఊహ తెలిసిన కాడి నుంచి ఇప్పటి వరకు మేమిద్దరం అన్యోన్యంగానే ఉంటున్నాము. మీరు అన్యోన్యం అంటారు. రామాంజనేయులలో రాముడు అక్కడ ఉన్నారు, ఆంజనేయులు ఇక్కడ ఉన్నారు. కలిసిమెలిసి ఉంటాము. చిన్ననాటి స్నేహితులు ఉంటాం. ఒకరంటే ఒకరు ఇష్టంగా ఉంటాము, ప్రేమగా ఉంటాము. అన్నిటికన్నా మించి నాకు అనుకుంటారా లేదా గజ్జపండి అరే పోరే అన్న, తిట్టుకున్న అరిసిన మేము మళ్ళీ ఒకటిగానే ఉంటాం. 2 నిమిషాలు తప్పితే అంతే. ఇంకా గడ్డి మంట లాగానే అన్నట్టు. గడ్డి మంట బజ్జున మండి వెళ్ళిపోతుంది. ఆ కోపం కూడా మంట పడటానికి కూడా రవ్వ కూడా పడదు. అనిపించదా? ఈసారి వాడే మాట్లాడాలి, నేను మాట్లాడను, వాడు మాట్లాడేంత వరకు నేను మాట్లాడిన అనిపించదా? గడ్డి మీద రవ్వ పడినా అంటుకుండదు, కానీ పడకుండా ఆగిపోతుంది మా ఇద్దరి మధ్య. ఇట్లా అని మళ్ళీ
అంతే ఆ కాసేపే. అట్లా వెళ్ళారే అట్లా అనుకోము ఇద్దరం. ఓన్లీ వాళ్ళ స్నేహం అలా ఉంది కాబట్టి ఓకే మేమిద్దరం అంతా సాటిస్ఫై చేస్తాం. ఎప్పుడన్నా పుల్ల పెట్టాలనిపించలేదా వీళ్ళిద్దరి మధ్య? అస్సలు అనిపించదు కూడా అనిపించదు. నాకంటే ఎక్కువ ఆయన కూడా తిరుగుతున్నాను పట్టించుకో అయినా అనిపించదు, వాళ్ళ స్నేహం అలా ఉంది అంతే అనుకుంటా. ఇద్దరం పొంగిపోతారు మీరు కూడా. చాలా హ్యాపీ. ఇలా ఉండడం అనేది మామూలు విషయం కాదు కదా. మీరు ఎక్కడో అంతే, వాళ్ళ తర్వాతే వాళ్ళిద్దరు స్నేహం తర్వాత మేము ఎక్కడ ఈగో ప్రాబ్లం కానీ ఏం ఉండదు మాకు అసలు. మీ ఆయనకి తెల్లకుండా చెప్పాలి. మీ ఆయనలో నచ్చింది మీకేంటి బాగా? నచ్చింది అంటే నాక ఓపిక. ఎప్పుడైనా తిట్టారా మేడం? తిట్టడం అంటే ఏం అంటే ఏది తిట్టంటే ఏమేమి ఉండదు. రాము గారు తిడితేనే పడతారా, మీరు తిట్టినా పడ్డా? అంటే మా అన్నయ్య అంటేనే ఆయనకి ఇష్టం. ముందు మా ఫ్యామిలీ ఆయన తిడితేనే పడతారు, మీరు తిట్టినప్పుడు పడ్డాడు ఎప్పుడైనా టచ్ చేసి? పడరు, రిటర్న్ అవుతారు. కానీ మా ఈయనకైతే మాత్రం మా అన్నయ్య అంటే ప్రాణం అని చెప్పడానికి కూడా కొంచెం తక్కువేనా, అంత ఇష్టం. మా అన్నయ్యకి కూడా అంతే ఉంటుంది వీళ్ళుంటే. ఆయన మిమ్మల్ని అంటే తిట్టాడు? అంటే చిన్న చిన్నవి ఉంటాయి కదండి, అంత అలాంటివి అంతే ఏం లేదా. నిజంగా మంచిదేనా సార్? చాలా మంచిది. కెమెరా ముందు కాకుండా కెమెరా ముందు అయినా కెమెరా ముందు లేకపోయినా చాలా మంచిది, చాలా ఇష్టమే. వండి పెడతారు, ఇష్టమైన వండి పెట్టుద్ది, ఇష్టంగా చూసుకుంటుంది. అంటే ఇప్పుడు రామాంజలి గారి ఆత్మ అనుకోవాలా? ఆత్మ నాన్నకు తెలియదు బట్ అంకుల్ కి మాత్రం బాగా తెలుసు. టైం అయిందిరా గొల్లు వేసుకోవాలంటావా? అరేగిరా అంటావా? అది కూడా గోళీలు అని ఇది అని కాదు, మా ఇద్దరం ఒకటే అంతే. వేరు మనుషులు వేరు మనిషి అనేది నవ్వుకుంటారా మీ ఇద్దరు? నవ్వుకుంటాము, నవ్వకుండా చిన్ననాటి చిలిపి చేతులు ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటా అప్పుడప్పుడన్నా? మాది పుల్లట్ల బ్యాచ్. మేము 23 మంది స్నేహితులం, అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము. నెలకి 2 సార్లైనా కలుస్తాము. ఈ వయసు సార్ అందులో అమ్మాయిలు లేరండి, అందరు అబ్బాయిలే. ఈ సందర్భంగా మీ యొక్క వైఫ్కి ఏం, మీ యొక్క భార్యకు, మీ అర్థంకి ఏం చెప్తారు? బాగా అర్థం చేసుకున్నారు చెప్తారా? బాగా అర్థం అవుతుంది, అర్థం చేసుకుంటుంది. అంటే చూసి చేసుకున్నారా లేకపోతే మీ రిలేషనా? నిజం చెప్పాలంటే మా రాము గారే నాకు పెళ్లి చేసింది. అమ్మాయిని చూసి మా ఇద్దరి మధ్యలో ఎలాంటి భేదాలు లేకుండా ఉండాలంటే ఏమని అనుకున్నాడు? అలా ఏం లేదు, అది చూసి చేసింది. ఓకే అన్నాడా? అరే నువ్వు చేసుకోవాలి అంతే అన్నాడు? అంతే, మరో మాట ఏం లేదు. థ్యాంక్ యూ. మీరేం చెప్తారు మీ ఆయన? ఐ లవ్ యూ అని ఏం చెప్పరా? లేదులేండి, మంచి వాళ్ళండి. వాళ్ళిద్దరు స్నేహం చూస్తే ఇలానే ఉండాలి ఇద్దరు ఎప్పటికీ. తెస్తారా మేడం? తెస్తారు మంచి తెస్తారు.